Hi friends, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu 5th class Telugu ki sambandhinchinaటువంటి academy books lo ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని అయితే చూసుకుందాము. సో ఇవి మీకు ఎగ్జామ్ కి వెళ్ళే ముందు కొంచెం అయితే యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు టోటల్ గా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇదే విధంగా అన్ని సబ్జెక్ట్స్ ఆల్రెడీ 4th చేసేసాను, 3rd చేసేసాను, అలాగే సైన్స్ కూడా చేసేస్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే నా ఛానల్లో మారథాన్ రివిజన్ క్లాసెస్ అని అన్ని సబ్జెక్ట్స్ కి చేస్తానండి. ఒక సబ్జెక్ట్ కాదు, సైకాలజీ మొత్తం ఒకే వీడియోలో, సైన్స్ మొత్తం ఒకే వీడియోలో, సోషల్ మొత్తం ఒకే వీడియోలో, ఈ విధంగా టోటల్ గా అయితే మారథాన్ రివిజన్ క్లాసెస్ అని చేశాను. ఆ వీడియోస్ ప్లేలిస్ట్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ ప్లేలిస్ట్లు అన్ని కూడా ఎగ్జామ్ కి వెళ్లే ముందు మీరు చూసినట్లయితే మీకు మంచి స్కోర్ అనేది తెచ్చుకునే అవకాశం ఉంది. సో ఆ ప్లేలిస్ట్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. అలాగే మారథాన్ బిట్స్ వీడియోస్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది. సో అది కూడా చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే అన్నీ కూడా ఎటువంటి యాప్ యూజ్ చేయకుండా ఫ్రీగా ఇస్తున్నాను. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎక్స్ప్లెనేషన్ చేస్తూ అయితే మీకు ప్రతి బిట్ కూడా చేస్తున్నాను. సో అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి వీలైతే ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. సో లేట్ చేయకుండా మనమైతే ఫస్ట్ క్వశ్చన్ని చూసేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే క్రింది పాఠాలను సంబంధిత ప్రక్రియలతో జతపరచండి. ఫస్ట్ వన్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏ దేశమేగినా, సెకండ్ వన్ జయగీతం, థర్డ్ వన్ తోలుబొమ్మలాట, ఫోర్త్ వన్ మంచి బహుమతి. సో మనం రైట్ సైడ్ చూసుకుంటే ఏ పాట, బి గేయం, సి సంభాషణ, డి వ్యాసం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో చాలామంది అడుగుతున్నారు మేడం గారు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పండి అని. గ్రాండ్ టెస్ట్లకి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. గ్రాండ్ టెస్ట్లు కూడా ఆల్రెడీ 2 కండక్ట్ చేసేసాను. సో అవి ఒకసారి చూడండి. ఎందుకు అంటే అది మీకు జస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్లో అయితే అది జరుగుతుంది. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, బట్ ప్రతి వీడియోకి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. సో జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. సో ఆన్సర్ అనేది కామెంట్ చేస్తారా మరి? సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఎలానో ఒకసారి చూసేద్దాము. సో BADC అంటే ఏ దేశమేగిన గేయం అండి, అలాగే జయగీతం పాట అండి, తోలుబొమ్మలాట వ్యాసం అండి, అలాగే మంచి బహుమతి సంభాషణ. సో ఈ విధంగా అయితే మీకు ప్రతిదీ కూడా వివరించడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసేద్దాము. క్రింది పాఠాలను సంబంధిత ఇతివృత్తాలతో జతపరచండి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ కొండవాగు, సెకండ్ వన్ పెన్నేటి పాట, థర్డ్ వన్ మంచి బహుమతి, ఫోర్త్ వన్ జయగీతం. సో రైట్ సైడ్ చూసుకుంటే ఏ పఠనాభిలాష, బి మహనీయుల చరిత్ర, సి ప్రకృతి వర్ణన, డి పర్యావరణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ DCBA, సెకండ్ వన్ CDBA, థర్డ్ వన్ DCAB, ఫోర్త్ వన్ CDAB. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో ఒకసారి చూసేద్దాము. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో CDAB కొండవాగు అనేది ప్రకృతి వర్ణన, అలాగే పెన్నేటి పాట అనేది పర్యావరణము, మంచి బహుమతి అనేది పఠనాభిలాష, జయగీతం అనేది మహనీయుల చరిత్ర. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది పాఠాలను సంబంధిత ఇతివృత్తాలతో జతపరచండి. సో ఇక్కడ మీకు ఎందుకు ఇలా అంటే మీకు ఒక క్వశ్చన్ ఒక 4 క్వశ్చన్స్ లేదా 8 క్వశ్చన్స్కి సమానం అండి. సో అందుకు ఈ విధంగా అయితే ఈ బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ దేశమేగినా, సెకండ్ వన్ సాయం, థర్డ్ వన్ తోలుబొమ్మలాట, ఫోర్త్ వన్ తరిగొండ వెంగమాంబ. సో రైట్ సైడ్ మనం చూసుకుంటే ఏ స్త్రీ శక్తి, బి కళలు, సి దేశభక్తి, డి పరోపకారం. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ CDBA, సెకండ్ వన్ CDBA, థర్డ్ వన్ ABCD, ఫోర్త్ వన్ DCBA. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. సిడిబిఏ, ఇక్కడ మనకి రెండు దగ్గర సిడిబిఏ అని ఆప్షన్ ఇచ్చారు. సో ఇక్కడ ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ అయినట్టుంది. సో రెండు కూడా అలాంటప్పుడు కరెక్ట్ అవుతాయి, మీకు నో ప్రాబ్లం అండి. ఆన్సర్ అనేది మీకు ఇస్తారు, మీకు కరెక్ట్ ఇస్తారు. సో సిడిబిఏ చూసుకున్నట్లయితే ఏ దేశమేగిన అనేది దేశభక్తి అండి. అలాగే సాయం అనేది పరోపకారానికి సంబంధించినటువంటిది. తోలుబొమ్మలాట అనేది కళలకు సంబంధించింది. తరిగొండ వెంగమాంబ అనేది స్త్రీ శక్తికి సంబంధించినటువంటి ఇతివృత్తాలు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, క్రింది పాఠాలను సంబంధిత రచయితలతో జతపరచండి. క్రింది పాఠాలను సంబంధిత రచయితలతో జతపరచమని చెప్పారండి. సో మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ దేశమేగిన, సెకండ్ వన్ సాయం, థర్డ్ వన్ కొండవాగు, ఫోర్త్ వన్ జయగీతం. మనం రైట్ సైడ్ చూసుకున్నట్లయితే జాకోఫ్, రాయిప్రోల్ సుబ్బారావు, సి బోయి భీమన్న, డి చెరుకుపల్లి జమదగ్ని శర్మ. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ బీడీఏసీ, సెకండ్ వన్ సిడిబిఏ, థర్డ్ వన్ బిఎస్డిసి, ఫోర్త్ వన్ ఏడిసిఏ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో ఒకసారి చూసేద్దాము. బిఏడిసి, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఏ దేశమేగిన అనేది మనకి రాయప్రోలు సుబ్బారావు గారు, అలాగే సాయం వచ్చేసరికి జాకోఫ్, తర్వాత కొండవాగు వచ్చేసరికి చెరుకుపల్లి జమదగ్ని శర్మ, జయగీతం వచ్చేసరికి మనకి బోయి భీమన్న. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, క్రింది పాఠాలను సంబంధిత రచయితలతో జతపరచండి. మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ మూడు చేపలు, సెకండ్ వన్ పెన్నేటి పాట, థర్డ్ వన్ ఇంటిస్ పండుగ, ఫోర్త్ వన్ నవ్వుల తాతయ్య చిలకమర్తి. రైట్ సైడ్ చూసుకుంటే ఏ చిలకమర్తి లక్ష్మీ నరసింహం, బి గిడుగు వెంకట్రామూర్తి, సి విద్వాన్ విశ్వం, డి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. సో దీనికి మీకు ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు కదా. సో జస్ట్ మీరైతే ఒకసారి అవి చేసి చూడండి, మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో నేను అది మీకు వివరించి చెప్తాను. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి డిసిబిఏ. డిసిబిఏ అంటే మూడు చేపలు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, పెన్నేటి పాట విద్వాన్ విశ్వం, ఇంటిస్ పండుగ గిడుగు వెంకటరామూర్తి, నవ్వుల తాతయ్య చిలకమర్తి లక్ష్మీ నరసింహం. డిసిబిఏ. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఓగు అనే పదానికి అర్థం ఏమిటి? ఓగు అనే పదానికి అర్థం ఫస్ట్ వన్ మంచివాడు, సెకండ్ వన్ చెడ్డవాడు, థర్డ్ వన్ హద్దులు, ఫోర్త్ వన్ తొందర. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, చెడ్డవాడు. ఓగు అనే పదానికి అర్థం చెడ్డవాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన శతకం ఏది? ఫస్ట్ వన్ తెలుగు పూలు, సెకండ్ వన్ కుమారి, థర్డ్ వన్ తెలుగు బాల, ఫోర్త్ వన్ తెలుగు తల్లి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, తెలుగు బాల. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించినటువంటి శతకం తెలుగు బాల శతకం. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, కొండవాగు పాఠంలో మధ్యాహ్నం ఊరి పరిసరాలు కొండవాగును చూడడానికి వెళ్ళిన వారు ఎవరు? ఫస్ట్ వన్ రహీం, సూర్యం, వెంకట్, సెకండ్ వన్ జావేద్, రామం, సూర్యం, థర్డ్ వన్ రామం, సూర్యం, ఫోర్త్ వన్ జావేద్, రహీం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, జావేద్, రామం, సూర్యం. సో నెక్స్ట్ క్వశ్చన్, చిలుక గోరింక అను రచన క్రింది వారిలో ఎవరిది? ఫస్ట్ వన్ రాయప్రోలు, సెకండ్ వన్ జంధ్యాల పాపయ్య శాస్త్రి, థర్డ్ వన్ చెరుకుపల్లి జమదగ్ని శర్మ, ఫోర్త్ వన్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, చెరుకుపల్లి జమదగ్ని శర్మ. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, మొదటి పాదం ఏ పదంతో ముగుస్తుందో అదే పదంతో ప్రారంభమయ్యే అలంకారం ఏది? ఫస్ట్ వన్ వృత్యానుప్రాస అలంకారం, సెకండ్ వన్ లాటానుప్రాస అలంకారం, థర్డ్ వన్ యమకం, ఫోర్త్ వన్ ముక్త పదగ్రస్తం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ముక్త పదగ్రస్తము. అంటే మొదటి పాదం చివరి అక్షరం, మొదటి పాదం చివరి అక్షరము, అలాగే రెండవ పాదం అంటే ఈ పాదం తర్వాత ఏదైతే పాదం ఉందో దాంట్లో మొదటి అక్షరం ఒకే పదంతో స్టార్ట్ అయితే దాన్ని మనము ముక్త పదగ్రస్త అలంకారం అని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, నామవాచకాలు పదాలకు బదులుగా క్రింది పదాలను ఉపయోగిస్తారు. సో ఫస్ట్ వన్ క్రియ, సెకండ్ వన్ సర్వనామం, థర్డ్ వన్ అవయవం, ఫోర్త్ వన్ విభక్తులు. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సర్వనామాలను నామవాచకాలకు బదులుగా వాడుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, రాయప్రోలు సుబ్బారావు గారి అనువాద రచన ఏది? ఫస్ట్ వన్ అనుమతి, సెకండ్ వన్ తృణకంకణం, థర్డ్ వన్ రమ్యాలోకం, ఫోర్త్ వన్ మాధురి దర్శనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అనుమతి. రాయప్రోలు సుబ్బారావు గారి అనువాద రచన అనుమతి. సో నెక్స్ట్ క్వశ్చన్, నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం ఏ జిల్లాలో కలదు? ఫస్ట్ వన్ కృష్ణా, సెకండ్ వన్ తూర్పుగోదావరి, థర్డ్ వన్ నెల్లూరు, ఫోర్త్ వన్ గుంటూరు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే ఫ్రెండ్స్, చాలామంది క్వాలిటీ అనేది సరిగా లేదు అని అడుగుతున్నారు. సో క్లారిటీ అనేది, సో మీరు ఏం చేస్తారు అంటే ఇటువంటి వీడియోస్కి మీరు వీడియో క్వాలిటీ కొంచెం పెంచుకోండి అమ్మా. ఎందుకు అంటే ఇవి కొంచెం స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్ కాబట్టి కొంచెం క్వాలిటీ అయితే మాత్రం తగ్గుతుంది. సో మీరు మాత్రం కొంచెం వీడియో క్వాలిటీ పెంచుకోండి, సరేనా? సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నెల్లూరు. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నెల్లూరు జిల్లాలో కలదు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్రింది వారిలో ఆకాశవాణిలో పనిచేసి రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి పొందారు ఎవరు? ఫస్ట్ వన్ ఏడిద కామేశ్వరరావు, సెకండ్ వన్ చెరుకుపల్లి జమదగ్ని శర్మ, థర్డ్ వన్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, ఫోర్త్ వన్ విద్వాన్ విశ్వం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఏడిద కామేశ్వరరావు. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో విద్వాన్ విశ్వం గారి రచన కానిది ఏది? ఫస్ట్ వన్ ఆనందలహరి, సెకండ్ వన్ పాపం, థర్డ్ వన్ నా హృదయం, ఫోర్త్ వన్ విరికన్నె. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆనందలహరి. విద్వాన్ విశ్వం గారి రచన కానిది ఆనందలహరి. అంటే అయినవి ఏంటేంటి? పాపము, నా హృదయము, విరికన్నె. ఈ మూడు కూడా మనకి విద్వాన్ విశ్వం గారి రచనలే. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్లు మారెనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో. ఈ గేయం ఏ పాఠంలోనిది? ఫస్ట్ వన్ జయగీతం, సెకండ్ వన్ పెన్నేటి పాట, థర్డ్ వన్ తెలుగు తల్లి, ఫోర్త్ వన్ ఏ దేశమేగిన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పెన్నేటి పాట. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకాకుళం పట్టణ ప్రజలకు ఈ నది ద్వారా తాగునీటి అవసరాలు తీరుతాయి. ఫస్ట్ వన్ నాగావళి, సెకండ్ వన్ వంశధార, థర్డ్ వన్ మహేంద్ర తనయ, ఫోర్త్ వన్ సువర్ణముఖి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నాగావళి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 3 చేపల కథలో నిర్లక్ష్యము కలవారు ఎవరు? ఫస్ట్ వన్ దీర్ఘదర్శి, సెకండ్ వన్ ప్రాప్త కాలజ్ఞుడు, థర్డ్ వన్ కాలమతి, ఫోర్త్ వన్ దీర్ఘసూత్రుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, దీర్ఘసూత్రుడు. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 చేపల కథలలో నిర్లక్ష్యం కలవారు దీర్ఘసూత్రుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, అనుభవాలు జ్ఞాపకాలు స్వీయ చరిత్ర ఎవరిది? ఫస్ట్ వన్ జంధ్యాల పాపయ్య శాస్త్రి, సెకండ్ వన్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, థర్డ్ వన్ ఏడిద కామేశ్వరరావు, ఫోర్త్ వన్ గిడుగు వెంకట్రామమూర్తి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. అనుభవాలు జ్ఞాపకాలు స్వీయ చరిత్ర అనేది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది. సో నెక్స్ట్ క్వశ్చన్, పాలేరు నుంచి పద్మశ్రీ వరకు ఎవరి ఆత్మకథ? ఫస్ట్ వన్ బోయి భీమన్న, సెకండ్ వన్ రాయప్రోలి సుబ్బారావు, థర్డ్ వన్ చెరుకుపల్లి జమదగ్ని శర్మ, ఫోర్త్ వన్ నార్ల వెంకటేశ్వరరావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బోయి భీమన్న. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు బాధపడుతూ కూర్చోక ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని అన్నది ఎవరు? ఫస్ట్ వన్ దీర్ఘదర్శి, సెకండ్ వన్ దీర్ఘసూత్రుడు, థర్డ్ వన్ ప్రాప్త కాలజ్ఞుడు, ఫోర్త్ వన్ సుమతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రాప్త కాలజ్ఞుడు. ఇప్పుడు బాధపడుతూ కూర్చోక ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని చెప్పింది ప్రాప్త కాలజ్ఞుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, గౌతమిగా పిలువబడే నది ఏది? ఫస్ట్ వన్ నాగావళి, సెకండ్ వన్ కృష్ణ, థర్డ్ వన్ గోదావరి, ఫోర్త్ వన్ పెన్నా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గోదావరి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రశ్న నుండి పుట్టు పరిణితి జ్ఞానము ఈ పద్య రచయిత ఎవరు? ఫస్ట్ వన్ బద్దన, సెకండ్ వన్ పోతులూరి వీరబ్రహ్మం, థర్డ్ వన్ వేమన, ఫోర్త్ వన్ నార్ల వెంకటేశ్వరరావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నార్ల వెంకటేశ్వరరావు. ప్రశ్న నుండి పుట్టు పరిణితి జ్ఞానము పద్య రచయిత నార్ల వెంకటేశ్వరరావు. సో నెక్స్ట్ క్వశ్చన్, మచ్చుక లేనిచో ననుమానము వచ్చిన అంటే అనుమానము అని అర్థం అండి. సో మచ్చిక లేని చోట ననుమానము వచ్చిన చోట మెండుగా డాష్ ఈ పద్యము దేనిలోనిది? ఫస్ట్ వన్ సుమతి శతకము, సెకండ్ వన్ వేమన శతకము, థర్డ్ వన్ చాటు పద్యము, ఫోర్త్ వన్ తెలుగు పూలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, చాటు పద్యము. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయని తెలియజేసిన వారు ఎవరు? ఫస్ట్ వన్ నార్ల వెంకటేశ్వరరావు, సెకండ్ వన్ పోతులూరి వీరబ్రహ్మం, థర్డ్ వన్ బమ్మెర పోతన, ఫోర్త్ వన్ తిక్కన సోమయాజీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పోతులూరి వీరబ్రహ్మం. సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయని తెలియజేసిన వారు పోతులూరి వీరబ్రహ్మం. సో నెక్స్ట్ క్వశ్చన్, నీతిమంతుడైనాడు ఎప్పుడూ తనకు తగిన స్థానాన్ని పొందుతాడు అని తెలియజేసిన కవి ఎవరు? నీతిమంతుడైన వాడు ఎప్పుడూ తనకు తగిన స్థానాన్ని పొందుతాడు అని తెలియజేసిన కవి ఎవరు? ఫస్ట్ వన్ బద్దన, సెకండ్ వన్ వేమన, థర్డ్ వన్ తిక్కన, ఫోర్త్ వన్ ఏటుకూరి వెంకట నర్సయ్య. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఏటుకూరి వెంకట నర్సయ్య. సో నెక్స్ట్ క్వశ్చన్, చంపదగిన ఎట్టి శత్రువు తన చేత డాష్. ఈ శతకకర్త ఎవరు? ఫస్ట్ వన్ బద్దన, సెకండ్ వన్ వేమన, థర్డ్ వన్ తిక్కన, ఫోర్త్ వన్ పోతన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వేమన. చంపదగిన ఏటి శత్రువు తన చేత అనేది ఈ శతకం ఏంటి? వేమన శతకం. వేమన శతకకర్త వేమన. సో నెక్స్ట్ క్వశ్చన్, గురుత అనే పదానికి అర్థం ఏమిటి? ఫస్ట్ వన్ గొప్పతనం, సెకండ్ వన్ మార్పు, థర్డ్ వన్ మంచి, ఫోర్త్ వన్ గొప్పవాడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గొప్పతనం. సో నెక్స్ట్ క్వశ్చన్, స్త్రీలు మరియు వారి విశేషాలను తెలియజేసే వాటిని ఎలా అంటారు? ఫస్ట్ వన్ అమహత్తులు, సెకండ్ వన్ మహద్వాచకాలు, థర్డ్ వన్ మహతీవాచకాలు, ఫోర్త్ వన్ తిరియక్కులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో అలాగే నా ఛానల్లో చాలా వీడియోస్, మ్యారథాన్ రివిజన్ వీడియోస్, మ్యారథాన్ బిట్స్ రివిజన్ వీడియోస్ ఇవన్నీ చేశాను కదా, వాటి యొక్క ప్లేలిస్ట్లన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానమ్మా. సో ఎగ్జామ్కి వెళ్లే ముందు మాత్రం తప్పకుండా చూసుకుని వెళ్ళండి, మీకు మంచి స్కోర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మహతీ వాచకాలు. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మహతీ వాచకాలు అని దేన్ని అంటారు? స్త్రీలు మరియు వారి విశేషాలను తెలియజేసే వాటిని మహతీ వాచకాలు అని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, స్త్రీలు ఈ క్రింది వారిలో చాటు పద్య రచనలు చేయని వారు ఎవరు? ఫస్ట్ వన్ వేములవాడ భీమకవి, సెకండ్ వన్ పోతన, థర్డ్ వన్ శ్రీనాథుడు, ఫోర్త్ వన్ తెనాలి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పోతన. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వయం స్వతంత్రంగా ఉండే పదాన్ని ఇలా అంటారు? ఫస్ట్ వన్ ముక్తకం, సెకండ్ వన్ చాటువు, థర్డ్ వన్ ముత్యాల సరం, ఫోర్త్ వన్ నానీలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ముక్తకం అంటారు. ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వయం స్వతంత్రంగా ఉండే పద్యాన్ని ముక్తకం అని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, తెలుగులో తొలి శాసనం ఏది? ఫస్ట్ వన్ అద్దంకి, సెకండ్ వన్ అశోక, థర్డ్ వన్ కలమల్ల, ఫోర్త్ వన్ కడప శాసనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కలమల్ల. తెలుగులో తొలి శాసనం కలమల్ల. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రదేశంలో మొదటి శాసనాలు ఏ భాషలో ఉన్నాయి? ఫస్ట్ వన్ ప్రాకృతం, సెకండ్ వన్ సంస్కృతం, థర్డ్ వన్ తెలుగు, ఫోర్త్ వన్ పాళీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రాకృత భాషలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, మొత్తం తెలుగులోనే మొదటిసారిగా శాసనాలు వేయించిన రాజవంశం ఏది? ఫస్ట్ వన్ శాతవాహనులు, సెకండ్ వన్ చోళులు, థర్డ్ వన్ రేనాటి చోళులు, ఫోర్త్ వన్ చాళుక్యులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, రేనాటి చోళులు. మొత్తం తెలుగులోనే మొదటిసారిగా శాసనాలు వేయించిన రాజవంశం రేనాటి చోళులు. సో నెక్స్ట్ క్వశ్చన్, చిలకమర్తి వారి ప్రసిద్ధ నాటకం ఏది? ఫస్ట్ వన్ సీతా కళ్యాణం, సెకండ్ వన్ గయోపాఖ్యానం, థర్డ్ వన్ అహల్యాబాయి, ఫోర్త్ వన్ హరిశ్చంద్రము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గయోపాఖ్యానము. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చిలకమర్తి వారి ప్రసిద్ధ నాటకం గయోపాఖ్యానం. సో నెక్స్ట్ క్వశ్చన్, చిలకమర్తి వారిని పద్యం చెప్పమని అడిగితే దేనిపై పద్యం చెప్పారు? ఫస్ట్ వన్ విసనకర్ర, సెకండ్ వన్ ఉల్లిపాయ, థర్డ్ వన్ టీ, ఫోర్త్ వన్ పకోడీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పకోడీ. చిలకమర్తి వారిని పద్యం చెప్పమని అడిగితే పకోడీ మీద పద్యం చెప్పారు. సో నెక్స్ట్ క్వశ్చన్, మతపరమైన నియమాలను తెలిపే శాసనాలు ఏవి? ఫస్ట్ వన్ దాన శాసనాలు, సెకండ్ వన్ ప్రశస్తి శాసనాలు, థర్డ్ వన్ ధర్మలిపి, ఫోర్త్ వన్ పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ధర్మలిపి. మతపరమైన నియమాలను తెలిపే శాసనాలు ధర్మలిపి. సో నెక్స్ట్ క్వశ్చన్, రేనాడు అంటే ఇప్పటి? ఫస్ట్ వన్ కర్నూలు జిల్లా ప్రాంతం, సెకండ్ వన్ కడప జిల్లా ప్రాంతం, థర్డ్ వన్ అనంతపురం, ఫోర్త్ వన్ చిత్తూరు జిల్లా ప్రాంతం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కడప జిల్లా ప్రాంతాన్నే రేనాడు అంటారు. రేనాడు అంటే ఇప్పటి కడప జిల్లా ప్రాంతం. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, అమహత్తులు అంటే? ఫస్ట్ వన్ పురుషులను బోధించే పదాలు, సెకండ్ వన్ స్త్రీలను బోధించే పదాలు, థర్డ్ వన్ స్త్రీ పురుషులిద్దరిని బోధించే పదాలు, ఫోర్త్ వన్ పక్షులు, జంతువులు, జడాలు గురించి బోధించే పదాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పక్షులు, జంతువులు, జడాలను గురించి బోధించే పదాలను అమహత్తులు అంటారు. అమహత్తులు అనగా పక్షులు, జంతువులు, జడాలు గురించి బోధించే పదాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, పాడేరులో గిరిజనులు జరుపుకునే ఇటీజ్ పండుగను గురించి క్రాంతి అక్షయులకు తెలియజేసినది ఎవరు? ఫస్ట్ వన్ తాతయ్య, సెకండ్ వన్ మామయ్య, థర్డ్ వన్ పెద్దనాన్న, ఫోర్త్ వన్ చిన్నాన్న. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పెద్ద నాన్న. పాడేరులో గిరిజనులు జరుపుకునే ఇటీజ్ పండుగ గురించి క్రాంతి అక్షయులకు తెలియజేసింది మన జగన్మామ కాదండి, పెదనాన్న. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, విశాఖ, విజయనగరం జిల్లాలలోని మన్యం వాసులు ఇటీజ్ పండుగ ఏ నెలలో జరుపుకుంటారు? ఫస్ట్ వన్ జనవరి లేదా ఫిబ్రవరి, సెకండ్ వన్ ఫిబ్రవరి లేదా మార్చ్, థర్డ్ వన్ మార్చి లేదా ఏప్రిల్, ఫోర్త్ వన్ ఏప్రిల్ లేదా మే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మార్చ్ లేదా ఏప్రిల్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, తరిగొండ వెంగమాంబ గారి శ్రీకృష్ణ మంజరి ఒక? ఫస్ట్ వన్ శతకం, సెకండ్ వన్ ద్విపద కావ్యం, థర్డ్ వన్ యక్షగానం, ఫోర్త్ వన్ నాటకం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, శతకం. తరిగొండ వెంగమాంబ గారి శ్రీకృష్ణ మంజరి అనేది ఒక శతకం. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో పారిశ్రామిక సంఘంను ఏర్పాటు చేసిన వారు ఎవరు? ఫస్ట్ వన్ పొణక కనకమ్మ, సెకండ్ వన్ చుండూరు రత్నమ్మ, థర్డ్ వన్ జయంతి సూరమ్మ, ఫోర్త్ వన్ దువ్వూరి సుబ్బమ్మ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే లైవ్లోకి ఎవరైనా లాస్ట్లో వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకోండమ్మా. ఎన్నిసార్లు అయినా లైవ్ అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు మీరు వీడియోని, నో ప్రాబ్లం. మనం చేసే అన్ని వీడియోస్ కూడా ఫ్రీనేనండి, ఎటువంటి యాప్ యూజ్ చేసేదే లేదు, ఎప్పటికీ యూజ్ చేయను కూడా. మీకు అన్ని క్లాసెస్ ఎలాగా ప్రతి వీడియో కూడా ఫ్రీగానే అందిస్తాను, డోంట్ వరీ, నో ప్రాబ్లం. సో ఆన్సర్ మరి కామెంట్ చేస్తారా? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, చుండూరు రత్నమ్మ. క్రింది వారిలో పారిశ్రామిక సంఘంని ఏర్పాటు చేసిన వారు చుండూరు రత్నమ్మ, అంటే రత్న నేనే. సో నెక్స్ట్ క్వశ్చన్, అతను మంచి ఆటగాడు ఏ వాక్యం? ఫస్ట్ వన్ క్రియారహిత, సెకండ్ వన్ క్రియాసహిత, థర్డ్ వన్ సంశ్లిష్ట వాక్యం, ఫోర్త్ వన్ సంయుక్త వాక్యం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో యాక్చువల్లీ నా పూర్తి పేరు రత్న కాదు. సో రత్న అనేది లాస్ట్లో వస్తుంది. సో పూర్తి పేరు వేరొకటి ఉంది. ఆ పేరుని వేరొక వీడియోలో కూడా చెప్పాను, రీజనింగ్ క్లాస్లో చెప్పానండి. సో బోర్డు మీద నిల్చుని రీజనింగ్ క్లాస్ ఏదైతే చేశానో సో దాంట్లో నా పూర్తి పేరు చెప్పాను. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, క్రియారహిత. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అతను మంచి ఆటగాడు అనేది క్రియారహిత వాక్యం. సో నెక్స్ట్ క్వశ్చన్, రాజ్య విప్లవం అనే పుస్తక రచయిత ఏది? ఫస్ట్ వన్ మహాత్మా గాంధీ, సెకండ్ వన్ భగత్ సింగ్, థర్డ్ వన్ అంబేద్కర్, ఫోర్త్ వన్ లెనిన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే గ్రాండ్ టెస్ట్లు ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నాను, 2 గ్రాండ్ టెస్ట్లు కూడా అయిపోయి. గ్రాండ్ టెస్ట్లు కావాలి అనుకుంటే మాత్రం ఆ గ్రాండ్ టెస్ట్లు కూడా చూడండి. ప్రతిరోజు మన వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉంటే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. సో ఎవరు కూడా మిస్ కావద్దు, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, లెనిన్. సో ఎక్కడితో అయితే మనకి 5th క్లాస్ తెలుగు కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ 5th క్లాస్ సైన్స్ ఈవీఎస్ గురించి నేను ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఒక వీడియో చేస్తాను. సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం, క్లాసెస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.